హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీని చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుంది, చపాతీలోకి పూరీలోకి బాగుంటుంది. ఈ కర్రీ కూడా మేము టేస్ట్ చేసిన తర్వాతే అప్లోడ్ చేస్తున్నాను. ఆనియన్ అండ్ గార్లిక్ లేకున్నా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఎంత కర్రీ చేస్తున్నామో దానికి తగినన్ని టమోటాలను తీసుకోవాలి. దానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను కాబట్టి 3 టమోటాలను తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న పీస్ దాల్చిన చెక్క, 10 మిరియాలు, 4 లవంగాలు, 2 యాలకులు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న అల్లము, మిర్చి, టమోటా ముక్కల్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత 10 జీడిపప్పులు, 2 టీ స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ అంటే పుచ్చగింజల్ని వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత 1/2 కప్పు నీళ్లను పోసి ఒకసారి కలపెట్టి మూత మూసి టమోటాలు ఉడికే వరకు ఉడికించాలి. జీడిపప్పు, ఈ వాటర్ మిలన్ సీడ్స్ కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన పదార్థాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేయాలి. ఈ బటర్ కరిగి వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేస్తే మళ్ళా వగరు టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా కసూరి మేతిని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసి ఉంచుకున్న 10 అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి. అవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసి ముద్దగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్ళని పోసి గ్రేవీలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చక్కెరను కూడా వేయాలి. చక్కెర ఆప్షనల్, మీ ఇష్టం, కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు. ఇప్పుడు అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల తురిమిన పన్నీర్ను వేయాలి. తర్వాత పన్నీర్ క్యూబ్స్ను కూడా వేసి అవసరమైతే కొన్ని నీళ్లను కూడా పోసుకోండి, ఎందుకంటే 3-4 నిమిషాల పాటు ఉడికించాల్సి వస్తుంది కదా. తర్వాత మూత మూసి మధ్య మధ్యలో కలబెడుతూ చిక్కబడనివ్వాలి. చివరిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఉప్పు, పులుపు రుచి చూసుకోవాలి. పులుపు తక్కువ ఉంది అంటే కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. అంతేనండి, మన బటర్ పన్నీర్ తయారైపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.